సార్ ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు మాకు ప్రతిపక్ష హోదా ఉంది కానీ చెప్పండి పోయి రాజశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు హోదా వద్దు మనకి అసలు వద్దు వీళ్ళకి మనకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురమ్మనండి. ఈ రోజు డబ్బులు కొరవ ఉండదు, ఉద్యోగాలకు కొరవ ఉండదు, పెట్టుబడులకు కొరవ ఉండదు. రాజశేఖర్ సార్ దగ్గర చాలా చెప్పండి. అది జాత కాదు. ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిన అధ్యాయం చంద్రబాబు గారు గతంలో చెప్పారు ఆల్రెడీ. అదే కావాలని ఆయన ఉద్యమాలు చేస్తాడు కదా అంతకుముందు. బ్రహ్మనాయుడు సార్ బ్రహ్మనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకి ఎప్పుడు నచ్చుతారు? ఈయన చేసినటువంటి రాజధాని దోపిడీల గురించి మాట్లాడకూడదు. స్క్వేర్ ఫీట్ హైదరాబాద్ లోనో బెంగళూరులోనో లేదా మన తమిళనాడులోనో మరి 4,500 5,000 లోపు ఉంటే 12,000 15,000 స్క్వేర్ ఫీట్ వేసుకొని అడ్డుగోలుకు దోచుకున్నా అడగకూడదు. లేదంటే మరి ఈ ఇసుక దోపిడీ చేసినా అడగకూడదు. లేదంటే అడ్డగోలు కాంట్రాక్టులు ఇచ్చి అడ్డగోలుల దోపిడీలు చేసినా అడగకూడదు. వీళ్ళని మహిళల మీద దాడులు చేసినా అడగకూడదు. మీరు సారాయి సంబంధించి ఇస్తారు రాజ్యంగా. వీళ్ళు ఏం చేస్తారో మద్యం పాలసీని పెట్టి మద్యాన్ని ఏ విధంగా అడ్డగోలు అమ్ముకుంటారో గ్రామ బెల్ట్ షాపులు పెట్టుకొని అది అడగకూడదు. ఇది ఏది అడగకూడదు. రైతుల గురించి అడగకూడదు, విద్యార్థుల గురించి అడగకూడదు. ఇవన్నీ మాట్లాడాలి. మెడికల్ కాలేజ్ గురించి అసలు మాట్లాడకూడదు. అది ఏమైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడడం చెప్తాడు. ఈయన చదివాడు, వినిపించాడు, లేదంటే అసెంబ్లీకి రమ్మను. ఇప్పుడు ఆయన మాట్లాడినడికి వీళ్ళ ప్రెస్ మీట్ పెట్టి సమాధానం ఈ వరకు ఇచ్చిన లేదు. ఈ 2 సంవత్సరాలు ఒక్కళ్ళు కూడా సూటిగా ఆయన మాటలకి సమాధానం చెప్పి పెట్టుకుంటే ఒక్కళ్ళు లేరు. వీళ్ళు ఏదో మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అది సమయం లేదు, చూద్దాం. కూటమి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మీద రెస్పాండ్ అవుతారేమో. రైట్, ధన్యవాదాలు. చర్చలో పాల్గొంది గాదే వెంకటేశ్వర గారు, కక్కుమ రాజశేఖర్ గారు, పురుషోత్తం రెడ్డి గారు.